హలో అండి. ఈరోజు మా గార్డెన్‌లో కొన్ని కనకాంబరాలు కోసుకుందామని అనుకున్నాను. సో, అలా కనకాంబరాలు కోస్తున్న ప్రాసెస్‌లో చాలా స్మెల్ వచ్చేస్తుందన్నమాట. ఈ పువ్వు నాకు కనిపించలేదు, ఈ సంపంగి పువ్వు. తీరా చూస్తే మంచిగా స్మెల్ వస్తుందన్నమాట. ఏమైనా సంపంగి స్మెల్ అయితే మాత్రం చాలా స్వీట్‌గా ఉంటది. దాని అరోమా మాత్రం సూపర్‌గా ఉంటది. సో, నేనేంటంటే కొన్ని కనకాంబరాలు కొంచెం మరువం కోసుకున్నాను ఈరోజు. ప్రయత్నము, ఫలితము అన్నాను గదా! ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటది గదా! చాలా మొక్కలు వేరే వాళ్ళకిచ్చేయడంలో ఈ సౌందర్య కనకాంబరం అనే ప్లాంట్‌ని గూడా నేను మిస్ అయ్యాను. అయితే దాని తర్వాత దాని కోసం ఎంత ట్రై చేసినా గూడా ఆ ప్లాంట్‌ని అసలు నేను ఏ నర్సరీలో గూడా కనుగొనలేకపోయానన్నమాట. అదేంటో తెలీదు. ఈ మధ్య నర్సరీలో అసలు కనకాంబరం మొక్కలే ఉండట్లేదు. సో, ఫైనల్‌గా ఏంటంటే ఒక 6, 7 మంత్స్ నుంచి అలా ట్రై చేయగా ఆ ప్లాంట్ దొరికిందన్నమాట నాకు. సో, నాకు, మా ఫ్రెండ్ ఆవిడకి కూడా తీసుకున్నానన్నమాట నేను. ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే సేమ్ సౌందర్య కనకాంబరంలానే ఉంటున్నాయి. ఆరెంజ్ కలర్‌లో పువ్వులవి. కానీ చాలా డెలికేట్‌గా ఉంటున్నాయి అవి. మా గార్డెన్‌లో అయితే ఉన్న కనకాంబరాల్లో ఇవి నాటు కనకాంబరాలు. వీటికి విత్తనాలొస్తాయి. అంటే ఎప్పుడు రెగ్యులర్‌గా ఉండే కనకాంబరాలు. మనకి మార్కెట్‌లో ఉండేవన్నమాట ఇవి. వీటికైతే సీడ్స్ ఉంటాయి. కొన్నింటికైతే సీడ్స్ ఉండవు. ఈ నాటు కనకాంబరం కంటే చాలా బావుంటాయి ఇవి. కానీ ఎందుకో వీటికి సీడ్స్ లేవు. ఓన్లీ స్టెమ్స్ తోటే ప్రాపగేట్ చేయడం. అలా ఉన్న వెరైటీస్ ఉన్నాయి గానీ, ఆల్రెడీ నాకు పరిచయమైన ఈ కనకాంబరం మొక్క లేకపోవడం అనేది చాలా లోటుగా అనిపించేది నాకు. ట్రై చేశాను. ఒకసారైతే ఇలానే యూట్యూబ్‌లో రీసెంట్‌గానే ఒక 10, 15 డేస్ అనుకుంటా అయింది. లేదు, లేదు, 1 వీక్. అప్పుడు మెసేజ్ చేస్తే ప్లాంట్ ఎక్కడ దొరుకుతుందండి అంటే, నర్సరీలో అండి అని పెట్టారు రిప్లై నాకు. కొంచెం ఏదోలా అనిపించింది నాకు. అలా అనుకున్నప్పుడు ఆ నెక్స్ట్ 2 డేస్‌లోనే నాకు ఈ ప్లాంట్ దొరికిందన్నమాట. ఇప్పుడైతే ఇవి చాలా ఎక్కువగా వస్తున్నాయి, ఇవి ఆరెంజ్ కలర్. సో, అసలు విషయం ఏంటంటే మల్లె మొక్కల్ని నేను ప్రూన్ చేసి వాటి ఆకులన్నీ తీసిన తర్వాత వాటికి కొంచెం కంపోస్ట్ ఇచ్చాను కదండీ! అంతే. ఒక 4 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం పటిక అనేదాన్ని ఈ ప్లాంట్స్‌కి యాడ్ చేశానన్నమాట. సో, పటిక అనేది ప్లాంట్స్‌కి చాలా బాగా పర్టిక్యులర్‌గా మల్లె మొక్కలకి. ఎందుకో తెలీదు. నేను ఈ పటిక ఇచ్చిన తర్వాత మల్లె మొక్కలకి ప్రతి కొమ్మకి కూడా చాలా ఎక్కువ మొగ్గలనేవి రావడం నేను అబ్జర్వ్ చేశాను. అనుకోవచ్చు కదా! ఇంతకు ముందు ఏమైనా ఇలాంటివేమన్నా ఇచ్చారా? చేశారా? అయినా కూడా మొక్కలు బానే ఉన్నాయి కదా! అనుకోవచ్చు. అయితే నేల మీద పెరిగే మొక్కలకి, మనం కుండీల్లో పెంచే వాటికి చిన్న డిఫరెన్స్ ఉంటది కదండీ! పోషకాలు అందించడంలో. కింద వాటికి అంత బాగా అందించకపోయినా పర్వాలేదు. కుండీలో పెట్టే వాటికి మాత్రం పోషకాలనేవి కంపల్సరీ ఇవ్వాలి. దట్టు సాల్ట్ వాటర్ అనేది ప్లాంట్స్‌కి ఇచ్చేటప్పుడు, అంటే మన డ్రింకింగ్ వాటర్ కాకుండా సాల్ట్ వాటర్ ఇవ్వాల్సొస్తది కదా మొక్కలకి. అలాంటప్పుడు ఏంటంటే మొక్కల గ్రోత్ అంత బాగుండదు. సో, అందుకని మనం దాన్ని బ్యాలెన్స్ చేయడానికి డెఫినిట్‌గా పోషకాలనేవి కంపల్సరీ ఇవ్వాలి ప్లాంట్స్‌కి. సో, ఆ ప్రాసెస్‌లో నేను ఈ ఆలం అంటే పటిక, అది మార్కెట్‌లో దొరుకుతుంది. చాలా తక్కువ కాస్ట్ అది. దాన్ని తెచ్చుకొని, అంటే అవి పెద్ద పెద్దగా ఉంటాయవి. వాటిని నేను చిన్నగా పొడిగా కొట్టుకొని, వాటిని మరీ మొక్క మొదల్లో కాకుండా కొంచెం దూరంగా, కొంచెం కొంచెంగా వేస్తే అవి వాటర్‌తో పాటు కొంచెం మొక్కలకిచ్చినప్పుడు అవి వాటర్‌లో కరిగి నెమ్మదిగా ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటది. సో, అలా ప్లాంట్ అనేది చాలా హెల్తీగా ఉంటది. మనం టిప్స్ ఎక్కడైతే కట్ చేస్తామో ప్రతి టిప్‌కి నాకు ఇలా మొగ్గలొచ్చాయి. చూసారా? ప్రతి చిగురు వచ్చిన ప్రతి ప్లేస్‌లో గూడా
మొగ్గలొచ్చాయి. ఇది సీజనే అనుకోండి. కానీ అంత ఎక్కువగా మొగ్గలు రావాలి అని అంటే మాత్రం డెఫినెట్‌గా ఇది ట్రై చేయండి. చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదే గదా ఇది. సో, ఎవరైనా ఈజీగా ప్లాంట్‌కి ఇవ్వొచ్చిది. సో, నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇలా ఇస్ ఇచ్చినప్పుడు ముందున్న వాటికి తర్వాత అది ఇచ్చిన తర్వాత ఫ్లవర్స్‌కి నేను డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా చూసాను. ఫ్లవరింగ్ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటది. సో, ఈ సీజన్‌లో మనం మల్లెపూలు చాలా ఎక్కువగా మన మొక్కల నుండి తీసుకోవాలి అనుకుంటే మందు కొట్టనివి, ఇలా ఆర్గానిక్‌గా పెరిగిన మొగ్గలు మనం తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్‌గా ఇలాంటి చిన్ని చిన్ని చిట్కాలని ఫాలో అయితే చాలా మంచిది. వీటితో పాటు పుల్లన మజ్జిగనిస్తే ప్లాంట్‌కి ఇంకా హెల్తీగా గ్రోత్ బావుంటది. బోలెడన్ని ఫ్లవర్స్ ఇస్తది.